59 జీవోను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు వేల కోట్లు అక్రమంగా స్పందించారని ఆరోపించారు. అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ చేసుకున్న వాళ్లంతా జైలుకేనని, అలాంటి భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. వెంకటరెడ్డి ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కారు వెళ్లింది సర్వీసింగ్ కు కాదని స్క్రాప్ కిందకే వెళ్లిందన్నారు మంత్రి. చెప్పిన 6 పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం. వాళ్ళు ఆయన అంటున్నాయన మా కారు షెడ్డుకు పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్డుకు పోలేదు. నేనేమంటున్నా అంటే షెడ్డుకు పోలే, సర్వీసింగ్ పోలే, ఇనుప సామాన్లు అమ్మే స్క్రాప్ షెడ్డుకు పోయింది. స్క్రాప్లో అమ్మేసినాం. ఓ 2-3 సీట్లల్లో మాకేమైనా పోటీ ఉంటుండదు బీజేపీతో తప్ప. బీఆర్ఎస్ ఇక్కడ మాకు పోటీ ఉండదు. 13 నుంచి 14 సీట్లు వచ్చే విధంగా నా కాన్ఫిడెన్స్ చూసుకుంటూ తెలంగాణలో 14 సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని 59 జీవో కింద అక్రమంగా పొందిన వాళ్ళ పట్టాలు కూడా రద్దు చేయడం జరిగింది. నల్గొండలో కబ్జాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ముత్యాలమ్మగూడెం, ఎల్లమ్మగూడెం, మన వెంకటరమణ కాలనీ లాంటి కాలనీలో గతంలో నీళ్ళిచ్చి ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే దాన్ని కబ్జా చేసింది. దాన్ని కూడా యథావిధిగా పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా నల్గొండ కాన్స్టిట్యున్సీని ఒక ప్లాన్ ప్రకారం వాటర్ వర్క్స్ మొన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ గతంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ ఒక మెయిన్ రోడ్ వేయగానే అయిపోయింది అనుకుంది. కానీ ఫిల్టర్ బెడ్ దగ్గర ఫిల్టర్ క్లీన్ చేసే పరిస్థితి లేకుండా నేను ఎమ్మెల్యే ప్రగతి భవన్లో 10 ఏళ్ళు నాకు అవకాశం రాలేదు. నన్ను లోపలికి అనుమతించలే ఒక ఎమ్మెల్యే ఎంపీని. ఇవాళ రోజు 10,000 మంది వస్తున్నారు. ఒక దళిత